హాయ్ అండి. ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి అయితే వడలేస్తున్నా. రోజు ఇడ్లీ దోశే కదా, ఈరోజైతే వడలేద్దామని చెప్పి అయితే వడలేస్తున్నా. ఇక మా హస్బెండ్కి డ్యూటీ టైం అయిపోతుందని ఫస్ట్ వేసిన ఒక 4 వడలు అయితే తీసుకుని వెళ్ళాను. ఒక వడ నూనెలో ఉందన్న సంగతి మర్చిపోయా. మా హస్బెండ్కి ఇచ్చి ఒక 4 మాటలు చెప్పి వెళ్ళి చూసేపాటికి వడ అయితే మాడి మజగా అయిపోయింది. ఆ వడని మధ్యలో చూపిస్తా చూడండి. వడల సంగతి పక్కన పెడితే రాత్రి నా కూతురు చేసిన పనికి నాకు గుండాగనంత పని అయ్యింది. మా హస్బెండ్ ఒక పెద్ద టేబుల్ ఒకటి తెచ్చి బెడ్రూమ్లో మంచానికి అయితే ఆనిచ్చి పెట్టారు. ఇది ఆ టేబుల్ ఎక్కుతుందని ఆయన కానీ నేను కానీ ఎక్స్పెక్టే చేయలే. ఎందుకంటే పెద్ద టేబుల్ కింద నుంచి ఎక్కడం అసాధ్యం, కానీ మంచం మీద నుంచి ఎక్కడం సాధ్యం అని మా ఇద్దరికి అంత అర్థం కాలేదన్నమాట. ఇక నిన్న నైట్ డ్యూటీ ఉండి మా హస్బెండ్ డ్యూటీకి అయితే వెళ్ళిపోయారు. మధ్యలో లేచి పాలు కలిపించి పడుకున్నాను. ఏంటి ఫ్యాన్ ఆగిపోయింది, మా హస్బెండ్ ఫ్యాన్ కట్టేశారా ఏంటి, గాలి లేకపోతే లేచి చూస్తే టేబుల్ మీద స్విచ్లు వేస్తూ కనిపించింది. గుండె ఆగిపోయింది అంతే. త్వరగా వెళ్ళి పట్టుకుని